హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో 19 రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు మే 12వ తేదీలోపు అప్లై చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి, ఉండవలసిన అర్హతలు ఏమిటి, అర్హత ఉంటే ఎప్పటి నుంచి ఎప్పటిలోపు ఎక్కడ అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, వీటితో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి పూర్తి సమాచారం తెలుసుకొని అర్హత ఉంటే అప్లై చేయండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 79 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో మొత్తం 41 పోస్టులు ఉంటే అవుట్సోర్సింగ్ విధానంలో 38 పోస్టులు ఉన్నాయి. భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్లో 64 పోస్టులు ఉండడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 రకాల ఉద్యోగాలను భర్తీ చేయడం అయితే జరుగుతుంది. రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఏ ఏ పోస్టులు ఉన్నాయనేది ఎక్కడైతే చూడొచ్చు. కంప్యూటర్ ప్రోగ్రామర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్, ఎలక్ట్రికల్ హెల్పర్, మార్చరీ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్, ఎనస్థీసియా టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, స్పీచ్ థెరపిస్ట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, జనరల్ డ్యూటీ అటెండెంట్, స్టోర్ అటెండెంట్, చైల్డ్ సైకాలజిస్ట్ మరియు క్లినికల్ సైకాలజిస్ట్, అంతేకాకుండా ల్యాబ్ అటెండెంట్ అనే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కొన్ని పోస్టులు అవుట్సోర్సింగ్ జాబ్స్, కొన్ని పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్. వీటికి సంబంధించినటువంటి శాలరీస్ ఎంత అనేది కూడా నోటిఫికేషన్లో పోస్టుల వారీగా ఉన్నాయి కదా, వాటి ఎదురుగా ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో కూడా అప్లై చేసుకునే విధంగా చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం ఒక కంబైన్డ్ నోటిఫికేషన్ అనేది ఈస్ట్ గోదావరి జిల్లాలో విడుదల చేయడం జరిగింది. అంటే పాత ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు లోకల్ క్యాండిడేట్స్గా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తాజాగా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు మే 12వ తేదీలోపు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మే 12వ తేదీలోపు అప్లై చేయాల్సి ఉంటుందని. అభ్యర్థుల అప్లికేషన్స్ అనేవి మే 27 నాటికి స్క్రూటినీ కంప్లీట్ చేసి మే 29న ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మే 31 వరకు కూడా తీసుకుంటారు. జూన్ 10వ తేదీన ఫైనల్ మెరిట్ లిస్టు, జూన్ 13వ తేదీన ఫైనల్ సెలక్షన్ లిస్టు విడుదలవుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకి జూన్ 16వ తేదీన అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఈ ఉద్యోగాలకు మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయొచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది. కంప్యూటర్ ప్రోగ్రామర్ అనే జాబ్కు బీఈ లేదా బీటెక్ అనేది ఐటీ లేదా సిఎస్లో పూర్తి చేసి ఉండాలి, లేదా ఎంసీఏ లేదా కంప్యూటర్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. మినిమం 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్సు గవర్నమెంట్ లేదా ప్రైవేట్ సెక్టార్లో ఉండాలి. ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ అనే పోస్ట్ ఉంది. దీనికి డిప్లొమా లేదా డిగ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్లో పూర్తి చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ హెల్పర్ జాబ్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా ఎలక్ట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మార్చరీ అటెండెంట్కి 10th పాస్, ఆఫీస్ సబార్డినేట్కి 10th పాస్ అయితే ఉండాలి. ఎనస్థీసియా టెక్నీషియన్ జాబ్కి ఎనస్థీసియా టెక్నీషియన్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. కార్డియాలజీ టెక్నీషియన్ ఉద్యోగానికి బీఎస్సీ డిగ్రీతో పాటు 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ కోర్స్ చేసి ఉండాలి. దీంతో పాటుగా 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ కోర్స్ పూర్తి చేసి ఉండాలి. లేదా బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ జాబ్ ఉంది. దీనికి బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ
లేదా బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ కోర్సులు పూర్తి చేసుంటే అప్లై చేయొచ్చు. ల్యాబ్ టెక్నీషియన్కి డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ వంటి కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగానికి బీఈ లేదా బీటెక్, ఐటీ లేదా సిఎస్ లేదా ఈసీఈలో లేదా ఎంసీఏ లేదా కంప్యూటర్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ఐటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుండి 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓటీ టెక్నీషియన్ జాబ్కి మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ యొక్క డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఇక సైకియాట్రిక్ సోషల్ వర్కర్ ఉద్యోగానికి ఎంఏ లేదా ఎంఎస్డబ్ల్యూ డిగ్రీ ఇన్ మెడికల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్లో పూర్తి చేసి ఉండాలి. ఎంఫిల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ లేదా పిహెచ్డి చేసి ఉండాలి. స్పీచ్ థెరపిస్ట్ ఉద్యోగానికి బ్యాచిలర్ డిగ్రీతో పాటు స్పీచ్ థెరపీలో డిప్లొమా లేదా సర్టిఫికేట్ అనేది స్పీచ్ థెరపీలో పూర్తి చేసి ఉండాలి. అలాగే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ జాబ్కు బీఈ లేదా బీటెక్, ఐటీ లేదా సిఎస్లో పూర్తి చేసి ఉండాలి లేదా ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీలో పూర్తి చేసి ఉండాలి. మినిమం 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్సు గవర్నమెంట్ లేదా ప్రైవేట్ సెక్టార్లో ఉండాలి. ఇక జనరల్ డ్యూటీ అటెండెంట్కి 10th చాలు, స్టోర్ అటెండెంట్కి 10th అయితే సరిపోతుంది. చైల్డ్ సైకాలజిస్ట్ ఉద్యోగానికి సైకాలజీలో ఎంఏ చేసుండి పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ అనేటువంటిది పూర్తి చేసి ఉండాలి. ఎంఫిల్ సైకాలజీలో పూర్తి చేసి ఉండాలి. క్లినికల్ సైకాలజిస్ట్ అనే ఉద్యోగం కూడా ఉంది. దీనికి కూడా ఎంఏ సైకాలజీ చేసి పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ సోషల్ సైకాలజీ, ఎంఫిల్ ఇన్ మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ లేదా ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ లేదా ఎంఫిల్ ఇన్ మెంటల్ హెల్త్ అండ్ సోషల్ సైకాలజీలో పూర్తి చేసి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ జాబ్కి 10th క్లాస్ మరియు ల్యాబ్ అటెండెంట్ కోర్స్ లేదా ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి. మరి ఈ ఉద్యోగాలకు మీకు అర్హత ఉందా? అర్హత ఉంటే అప్లై చేయండి. ఓసీ అభ్యర్థులు అయితే 500 రూపాయలు ఫీజు పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయితే అంటే అదర్ దాన్ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైనా సరే 300 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, కేవలం మెరిట్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది. గతంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన వారికి వారి యొక్క సర్వీస్ సంవత్సరాలను ఆధారంగా చేసుకొని 15 మార్కుల వరకు కూడా యాడ్ అవుతాయి. ఎక్స్పీరియన్స్ లేని వారికి అర్హత పరీక్షలో వచ్చినటువంటి మార్కులు మెరిట్ అనేది కన్సిడర్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు, వెయిటేజీ మార్కులు కూడా కన్సిడర్ అయితే చేయడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చదవండి. అర్హత ఆసక్తి ఉంటే సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి మీ అప్లికేషన్ అనేది మే 12వ తేదీలోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలి అనే డౌట్ కూడా చాలామందికి ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది ప్రిన్సిపల్ లేదా అడిషనల్ డిఎంఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం అనే అడ్రస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పూర్తి నోటిఫికేషన్ మీరు కూడా డౌన్లోడ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, చదవండి. అర్హత ఆసక్తి ఉంటే అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి అప్లై చేయండి. ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.